ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సూచించారు. ఓటర్ హెల్ప్లైన్ నెంబర్ 1950కి ఫోన్ చేసి ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలు పొందవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2019 ఎన్నికల్లో 79% పోలింగ్ నమోదవగా ఈసారి 83% పోలింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నీట్ యూజీ 2024 ఆన్లైన్ దరఖాస్తుల సవరణకు రేపు తుది గడువు. వార్తల వివరాలు: న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ వార్షికోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, న్యాయవాదులు సమాజ నిర్మాణకర్తలని, అన్ని కోణాల్లో విచారణ జరిగినప్పుడే కక్షిదారులకు న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో న్యాయాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయవాదులకు ఉందని, వారు జవాబుదారీతనంగా ఉండాలని గవర్నర్ దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అంశాన్నైనా ఎన్నికల సంఘంతో పంచుకోవడానికి 1950 నెంబర్కు ఫోన్ చేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా ఏ పౌరుడు అయినా ప్రతిరోజు ఏ సమయంలో అయినా 1950కు ఫోన్ చేయవచ్చని పేర్కొంది. తాజా ఓటర్ల జాబితాలో పేరు ఉన్నది లేనిది తదితర వివరాలు ఓటర్ హెల్ప్లైన్ నెంబర్ 1950కి డయల్ చేసి వివరాలు పొందవచ్చు. తమ ప్రాంతాల్లో ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన పక్షంలో ఆ విషయాన్ని కూడా ఈ నెంబర్ ద్వారా ఎన్నికల సంఘానికి నివేదించవచ్చు. రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఈరోజు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తెలంగాణ గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమ విభాగం అభ్యంతరకరమైన పోస్టులు పెడుతోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అభ్యంతరకర పోస్టులు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 5 రోజుల పాటు జరగనున్న జాతీయ గ్రంథాలయ అభివృద్ధి విస్తరణ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సును మానవ జీవ పరిణామ క్రమ అధ్యయన సంస్థ జాతీయ సంచాలకులు బివి శర్మ ప్రారంభించారు. మొత్తం 7 రాష్ట్రాల నుంచి వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రంథాలయ ఇన్ఛార్జీలు సదస్సుకు హాజరయ్యారు. గ్రంథాలయాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న విషయంపై 5 రోజుల సదస్సులో చర్చలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019 ఎన్నికల్లో 79% పోలింగ్ నమోదవగా ఈసారి 83% పోలింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 2019లో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70% లోపే పోలింగ్ నమోదైందని, దీంతో ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపింది. పట్టణాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇలా ఉండగా గత ఎన్నికల్లో అత్యల్పంగా పశ్చిమ విశాఖలో 56.3% పోలింగ్ నమోదైంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించడానికి ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2024 ఆన్లైన్ దరఖాస్తులో సవరణ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. సవరణలకు రేపు అర్ధరాత్రి 11:59 వరకు గడువు ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ క్రమంలో విద్యార్థులు
తమ ఆన్లైన్ దరఖాస్తులను మరోసారి పరిశీలించి మార్పులు చేర్పులు చేసుకోవచ్చని తెలిపింది. కాగా మే 5వ తేదీన దేశవ్యాప్తంగా 554 కేంద్రాలు, వివిధ దేశాల్లో 14 ప్రాంతాల్లో నీట్ పరీక్షను నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి లక్ష్మీసా తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో మొత్తం 2136 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా 17,94,733 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. సివిజిల్ యాప్ ద్వారా ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ, తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది కాబట్టి ఆ ప్రతి మండలాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ యాక్టివేషన్ అయి ఉన్నాయి. సో ప్రజలకి, అఫీషియల్స్ కి మా నవీనపం ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రాపర్ గా అమలు చేయడానికి సహకరించండి. సో ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి సహకరించడానికి కోరుతూ ఉన్నాం. ఓటర్స్ వచ్చి హ్యాపీగా ఓటు వేసి వెళ్ళడానికి హ్యాపీ ఓటింగ్ అని ఒక నినాదం ముందుకెళ్తాం. అదే కాకుండా జిల్లాలో ఎక్కడైతే టర్నౌట్ తక్కువగా ఉందో, అయితే కొత్తగా ఇప్పుడు ఎన్రోల్ అయిన ఓటర్స్ ఉన్నారో వాళ్ళని ఉత్తేజనపరచడానికి, మోటివేట్ చేయడానికి స్వీప్ యాక్టివిటీ కూడా చేపడుతున్నాం. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై నిర్వహించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఎయిర్క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో విమానాలు భూమిపై దిగడానికి 16వ నెంబర్ జాతీయ రహదారిపై కోరిసపాడు మండలం పిచ్చికల్ల గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతంలో నిన్న ఈ ట్రయల్ రన్ను భారత వైమానిక దళం అధికారులు నిర్వహించారు. ట్రయల్ రన్ విజయవంతంగా జరగడానికి సుమారు 528 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వకుల్ జిందాల్ తెలిపారు. రాజకీయ నాయకుల ప్రచారాలకు ఉపయోగించే కరపత్రాలు, గోడపత్రికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకే ముద్రించాలని ప్రింటింగ్ ప్రెస్ యజమానులను కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్ ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రింటింగ్ ప్రెస్ల యజమానులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పేనాయక్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. గోడపత్రికలు, కరపత్రికలకు సంబంధించిన సైజు, ధర, కాపీల సంఖ్య వంటి అంశాల్లో ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రింటింగ్ ప్రెస్లలో ముద్రించిన ఆయా అభ్యర్థుల ప్రచార పత్రాలను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి మాజీ సైనికోద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ రాధిక సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిన్న జిల్లా సైనిక బోర్డులో సభ్యత్వం ఉన్న మాజీ సైనికోద్యోగులతో ఆమె సమావేశమయ్యారు. ఎన్నికల్లో బందోబస్తు విధులు నిర్వహించడానికి ఆసక్తిగల 60 ఏళ్లలోపు మాజీ సైనికులు ఈ నెల 25వ తేదీలోగా జిల్లా సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. వాతావరణం. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలో చోటు చేసుకోబోయే వాతావరణ పరిస్థితులను వాతావరణ కేంద్ర అధికారి డి శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సూచించారు. ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ 1950కి ఫోన్ చేసి ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలు పొందవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2019 ఎన్నికల్లో 79% పోలింగ్ నమోదవగా ఈసారి 83% పోలింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నీట్ యూజీ 2024 ఆన్లైన్ దరఖాస్తుల సవరణకు రేపు తుది గడువు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.